హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము, నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి. మా ఇంటి దగ్గర నుండి అయితే ఇది ఆల్మోస్ట్ 1 hour జర్నీ అనమాట. మా బాబు ఎంట్రన్స్లోనే గొడవ చేస్తున్నాడు. సరే వీడి గోలు తట్టుకోలేక ఇంకా కాటన్ క్యాండీ, చాక్లెట్ పాప్కార్న్ అండ్ అలాగే మేము జస్ట్ ట్రై చేద్దామని వడాపావ్ తీసుకున్నాం. అస్సలు బాగాలేదని మా మామయ్య అయితే పడేశారు కూడా. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ స్కాన్ మీ అని ఉంది కదా, మనం అక్కడ స్కాన్ చేసి పేమెంట్ అయినా చేయొచ్చు, లేదు అంటే నార్మల్ క్యూలో అయినా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. పర్ హెడ్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్. అండ్ మా బాబుకి అయితే టికెట్ లేదు, చిన్నపిల్లలకి లేదు. అండ్ మా ఇద్దరికి తీసుకొని లోపలికి వెళ్ళాం. వెళ్ళగానే మళ్ళీ స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ ఉంటే అది తీసుకొని తింటున్నారు. నేను పక్కకి వెళ్ళి వచ్చేసరికి నేను కూడా ఒకటి జస్ట్ ఒక్కటే ఇచ్చాడు, ఇంకొకటి అడిగినా కూడా ఇవ్వలేదు. నాకే కావాలి స్ట్రాబెర్రీస్, నాకు ఇష్టం అని చెప్పి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ చెప్తున్నాను, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి. అండ్ చాలా ఉన్నాయన్నమాట, లైక్ షాపింగ్కి కానివ్వండి, కిచెన్కి యూజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి అసలుకి చిన్న కడాయిస్ ఎంత క్యూట్గా అనిపించినాయో. అసలుకి చాలా చిన్నవి కూడా ఉన్నాయి. అసలుకి దాంట్లో ఎలా చేస్తారో కూడా తెలీదు అనుకుంటున్నాను నేనైతే చూసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి చూడగానే నాకు ఏంటి, నార్మల్గా పిల్లలు మిల్క్ తాగుతారు కదా, నవి పాప మిల్క్ ఫీడింగ్ బాటిల్ చూడు చిన్ను ఇక్కడ ఉంది అని చూపించాను. తర్వాత చూస్తే అది సాస్ బాటిల్ అనమాట. ఇలాంటి చిన్న ఎప్పుడు చూడలేదు నేను కూడా. అండ్ మా బాబు అక్కడ నాకు బ్రష్ కావాలి అని చెప్పి ఏవో చూసి అడుగుతూ ఉన్నాడు. ఇంకట్లా జస్ట్ చూస్తున్నాము, ఏమైనా యూజ్ అయిద్దేమో అన్నట్టు జస్ట్ చూస్తుంటే ఇక్కడ స్ట్రాస్ కనిపించాయి. ఇవి చూసి ఇక్కడ పెప్పా పిగ్ ఇవి యానిమల్స్వి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుండేసరికి నాకు అది బాగా నచ్చింది అని చెప్పాడు. అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సేమ్ అవే వేరే షేప్స్ లైక్ వేరే బొమ్మలతో కూడా ఉన్నాయన్నమాట. అవి కావాలా డిఫరెంట్ కలర్స్తో అంటే లేదు ఇక్కడ పెప్పా ఉంది, నాకు ఇదే ఇష్టం అని చెప్తున్నాడు. ఇది వచ్చేసరికి ఆనియన్ కట్టర్స్, ఇట్లా చాలా ఉన్నాయి. బాక్సెస్ కానివ్వండి, అవన్నీ కిచెన్కి యూజ్ అయ్యేవి. అండ్ ఇంకా ఏమైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ మీకు చెప్పినట్టు ఇందాక స్ట్రాస్ అవి మళ్ళీ వేరే సెట్ అవి కనిపిస్తే అడుగుతున్నాను, ఇవి ఏమైనా కావాలా ఫ్రూట్స్వి అవి అంటే లేదు నాకు వద్దు అని చెప్తున్నాడు. నాకు ఇదే కావాలి, ఇదే నచ్చింది అని చెప్పి ఇంకా అదే తీసుకున్నాడు. అండ్ చాలా డేస్ అయిపోయింది పెడిక్యూర్ చేసుకొని అని చెప్పి ప్యూమై స్టోన్ది జస్ట్ ఒక సెట్ తీసుకుంటుంటే మా బాబు ఇదేంటి నాకు కావాలి అని చెప్పి తీసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి స్ట్రాస్ స్టీల్వి కూడా ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలుకి టీ గ్లాస్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది, బట్ హ్యాండిల్ ఇచ్చారు. లైక్ సాంబార్ అవి ఏమన్నా సర్వ్ చేసుకుంటాం కదా, అట్లా సర్వింగ్ లాగా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి పక్కకు వచ్చేసామన్నమాట. ఇంకా వేరే షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం టోటల్ వుడ్ అనమాట, జస్ట్ వుడెన్ థింగ్స్. అండ్ నేనైతే అడుగుతున్నాను మా మామయ్యని, ఇదేంటి అని చెప్పి, ఇదేంటి డిఫరెంట్గా ఉంది, జస్ట్ టాయా ఇట్లాగా అంటే అది ఒకప్పుడు రేడియో అనుకుంటా అని చెప్తున్నారు. అండ్ ఈ బాస్కెట్స్ చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే భలే అనిపించింది. ఈ ఫోన్స్ అవి జస్ట్ మూవీస్లో అవి చూసాం కానివ్వండి, బట్ ఒకటి ఫ్లవర్ లాగా వచ్చింది కదా, అది అసలు ఏంటో కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడే మా మామయ్య చెప్పారనమాట అది రేడియో అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి ఉయ్యాలు అవి ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి 25,000 అండ్ పెద్దదైతే 45,000 అంట. చూసి అమ్మో అనుకున్నాం మేము. ఇంక పక్కకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, మేము మా బాబు అది ఎక్కాలి, నేను అది ఆడుకుంటానని చెప్పాడు. తర్వాత ఐస్ క్రీమ్ కొనిపించమని చెప్పాడు. సరే తర్వాత చూద్దాంలే, ఫస్ట్ ఆడుకో అని చెప్పి ఇది ఎక్కించిన తర్వాత చాలాసేపు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. ఇక్కడ ఏంటంటే ఇవి పైకి ఎక్కడానికి థ్రెడ్స్ లాగా అవి ఇచ్చారు కదా, మా బాబాయ్ అయితే కొన్నిసార్లు అది లేని దగ్గర ఎక్కుతాడనమాట, జారిపోతూ ఉంటాడు. అదొక ఫన్ వాడికి. ఇక్కడ ఇంకొకటి కూడా ఎక్కుతానని చెప్పి ఇది ఎక్కాడు. యాక్చువల్గా ఇది ఎక్కుతున్న టైంలో నేను లేననమాట, నేను జస్ట్ పక్కన వేరేవి జస్ట్ చూద్దామని చెప్పి వేరే షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇది కూడా ఎక్కేసి ఇంక నా దగ్గరకు వచ్చారు ఇద్దరు. అండ్ నేను చెప్పాను కదా ఇంకొక షాప్కి వచ్చానని చెప్పి, ఇదే అనమాట. నాకు యాక్చువల్గా వాల్ క్లాక్స్ బాగా నచ్చాయి. ఇక్కడ దూరం నుంచి చూస్తే చూడటానికి చాలా బాగున్నాయి అని చెప్పి జస్ట్ చెక్ చేద్దాము అని చెప్పి వెళ్ళి అడిగితే ఈ పీకాక్ది 5,000 చెప్పారు. ఫైనల్ రేట్ అయితే 4,500కి ఇస్తామండి, అంతకంటే రాదు అన్నారు. బట్ నేను అమెజాన్లో చెక్ చేస్తే అయితే 3,000 ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.
లేదు అంటే లింక్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, వీలైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మా బాబు ఫుల్ ఏడుస్తున్నాడు చూడండి, ఐస్ క్రీమ్ ఇప్పించలేదని చెప్పేసి. నేను ఇక్కడ మా మామయ్యకి చెప్తున్నా, ఇప్పుడు చూడు మామయ్య ఇట్లా ఏడ్చాడు కదా, సరే ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పిద్దాము, వాడి ఫేస్ గ్లో అయిపోయింది చూడు, మొత్తం యాక్టింగ్ అని చెప్తున్నాను అక్కడ. ఇక్కడ చూడండి అసలు జస్ట్ ఆ షాప్ చూడగానే ఫుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఒకటి చాలే, నేను జస్ట్ టేస్ట్ కోసమే కదా అంటే ఇట్లాగా ఫింగర్తో ఇట్లా చూపించి టేస్ట్ చూపిస్తున్నారు, చూసావు కదా చాలే అని చెప్పి. ఇంకా లేదులే వాడు ఇవ్వడు అని నేను ఇంకొకటి కొనుక్కొని తిన్నాను. మేము ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్కి రావడం అయితే థర్డ్ టైం అనమాట నేను. అండ్ మా బాబుతో అయితే జస్ట్ సెకండ్ టైమే. మా బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉండే టైంలో నేను మా మామయ్య ఇద్దరం వచ్చామన్నమాట ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మా బాబుని తీసుకొచ్చాను, అండ్ ఈ ఇయర్ కూడా తీసుకొచ్చాను ఇక్కడికి. అండ్ ఇక్కడ ఫ్రాంకీ ఉంటే తీసుకుందామని చెప్పి మా మామయ్య అసలుకి ఏం తినలేదు కదా, జస్ట్ తీసుకుందాము, అవి జస్ట్ నార్మల్గా తిన్నాం అంతే కదా కొంచెం కొంచెం అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చారు. ఇది మళ్ళీ జస్ట్ టేస్ట్కే ఇచ్చాడు, అస్సలు బాగాలేదు. పాపం మా బాబు కూడా తినలేకపోయాడు, ఇంకా వాడికి నచ్చలేదని తీసి పడేసామన్నమాట. అండ్ ఫుల్ వుడ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. కాస్మెటిక్స్ అండ్ ఫ్యాన్సీ యాక్సెసరీస్ కనిపించగానే మా మామయ్య మేము బయట ఉంటాం, నువ్వు వెళ్ళి చూసుకొని ఏమైనా కావాలంటే అన్నారు. నేనైతే నెయిల్ పాలిషెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళొచ్చాను. ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఫుల్ లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ ఈ టాయ్స్ అయితే ఎంతమంది తెచ్చుకుంటున్నారో అది ఎక్కడుంది వెతుకుతూ ఉన్నాం మేము. అండ్ ఫైనల్గా కనిపించింది. మా మామయ్య కూడా ఒకసారి ఆడదామని చెప్పి ఆడారు, అసలు వచ్చినట్టే వస్తుంది. చూడండి వేరే వాళ్ళకి కూడా వచ్చింది, వాళ్ళు చెప్తున్నారు వస్తున్నాయి అని చెప్పి. బట్ మేబీ ఒక 10లో ఒక 1 or 2 మెంబర్స్కి వస్తుంది. చాలామంది అయితే ఇది మ్యాగ్నెట్, ఇక్కడ చూడండి మా మామయ్య హిట్ చేసినప్పుడు అసలుకి జస్ట్ కింద పడబోయింది లాస్ట్ది, అది మళ్ళీ మిస్ అయింది. జస్ట్ ఒక హిట్లో 3 కింద పడాలంట. లైక్ మా మామయ్యకి థర్డ్ది కదులుతుంది బట్ కిందకి వెళ్ళిపోవట్లేదు అనమాట. వేరే వాళ్ళు చెప్తున్నారు కింద మ్యాగ్నెట్ పెట్టుంటారు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మా బాబేమో ఇంకా లేదు నాకు కావాలి అని అడుగుతున్నారు. అదేమో 500కి 5 ఛాన్సెస్ వస్తాయి. అండ్ మా బాబు ఒక ఛాన్స్ పోగొట్టాడనమాట. మా బాబు నేను ఆడతానని చెప్పి లాక్కొని 4 ఛాన్సెస్లో 2 టైమ్స్ అయితే హిట్ అయింది, బట్ కిందది మాత్రం పోలేదనమాట. అది కూడా కంపల్సరీ పోవాలని చెప్పారు. ఇంకా వద్దులే అని చెప్పి మా మమ్మీ తీసుకొచ్చేసారు, వేరేదేమైనా తిందు పదా అని. ఇంకా అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పిస్తే తినేసాడు. అండ్ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. నేను తీసుకోలేదనమాట షుగర్ కేన్ జ్యూస్, నేను తాగలేదని చెప్పి ఈ టీ చూద్దాము ట్రై చేద్దాం కదా అని ఇది నేను ఒకసారి ట్రై చేద్దామని చూశాను. షాహీ కెహ్వా అని ఒకటి ఉందనమాట. ఇది 640 650 ఉంది ఈ బాటిల్. సరే జస్ట్ ట్రై చేద్దామని తీసుకున్నాం, మేమైతే కొనలేదు ఆ బాటిల్. బట్ టేస్ట్ అయితే నిజంగా బాగుంది. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు బాగుంది టేస్ట్ అని చెప్పేసి చెప్పారు. ఆ టీ కొంచెం స్వీట్గానే ఉంది, మేబీ షుగర్ వేసారేమో నాకు తెలీదు. బట్ లోపల కొన్ని వాల్నట్స్ కూడా వేసారు. అలా తాగుతూ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. షాపింగ్, ఫుడ్ తినడం అవన్నీ కంటిన్యూ చేసాం. టీ మాత్రం బాగుంది. మా మామయ్యకి కూడా చెప్పాను, నార్మల్ టీ తాగరనమాట మా మామయ్య. సో ఇది ట్రై చేయొచ్చు కదా నువ్వు, జస్ట్ బాగుంది టేస్ట్ చూడు అని చెప్తుంటే వద్దు నేను షుగర్ కేన్ జ్యూస్ తాగాను కదా అని తాగలేదు, నేనే ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే అస్సలు మొత్తం తిరగాలంటే అస్సలు అవ్వదన్నమాట. మా బాబు తిరుగుతూ అట్లాగా నా వల్ల కాదు, ఇంతసేపు నాకు కాళ్ళు నొప్పులు అని చెప్పి అసలుకి ఒప్పుకోడు. ఇంకా అందుకని మేము జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వచ్చాము అంతే. కానివ్వండి మొత్తం అసలుకి కంప్లీట్గా అయితే షాపింగ్ మొత్తం తిరగడానికి అవ్వలేదు. ఇంకా మేము వెళ్ళింది కూడా ఆల్రెడీ 6 అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. ఇక్కడ చూడండి ప్రిజన్ స్టోర్ ఇవన్నీ పెట్టున్నారు, లైక్ ప్రిజన్కి రిలేటెడ్ స్టోర్ అనమాట అది. ఇక్కడ మళ్ళీ టాయ్స్ దగ్గర ఆపేశాడు, ఆపి నాకు ఆ టాయ్ కావాలి ఈ టాయ్ కావాలని కొంతసేపు గొడవ చేశాడు. మేబీ ఏదో కొన్నాడు, అవి ఇంటికి వెళ్ళాక చూపిస్తాను, నాకు అంత గుర్తులేదు యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. చాలా టాయ్స్ అయితే తీసుకున్నాడు. అండ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసామన్న టైంలో మళ్ళీ ఇక్కడ ఈ టాయ్ కనిపించి నాకు ఇది కావాలి రింగ్ ఇట్లాగా అని చెప్పాడు. అక్కడే ట్రై చేస్తున్నాను, నేను ఇక్కడే ట్రై చేయాలి అని చెప్పి మరి ఆగి
వీడియో లెంత్ ఎక్కువైపోతది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేం టాయ్స్ కొన్నాము, ఏం షాపింగ్ చేశాము అండ్ వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.